ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తుతులయ్యా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గతించినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ కృప చూపించారు, మీ సహాయం అనుగ్రహించారు, మీ కంచెలో మమ్మల్ని భద్రపరిచారు. అందును బట్టి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా, ఈ యొక్క నూతనమైనటువంటి దినములో మరొక రోజులో మా అందరినీ కూడా సజీవులుగా ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, ఈ రోజును మేము చూడగలుగుతున్నాము అంటే అయ్యా, అది కేవలము కూడా మీ కృపను బట్టి మాత్రమే సాధ్యమై ఉన్నదని గుర్తెరిగి ఈ రోజున మీ పైన ఆధారపడి మీ చిత్తానుసారముగా జీవించే జ్ఞానము, వివేచనను మా అందరికీ దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అని కీర్తనల గ్రంథము 138వ కీర్తన 8వ వచనము ద్వారా ఈ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ రోజున మా పక్షముగా మీరుండి మా పనులన్నిటినీ కూడా సఫలము చేస్తారు అని ఎంతమంది వాటిని ఆపాలని చూసినా, ఎటువంటి అడ్డంకులు, ప్రతికూలతలు, విభేదాలు, ఎటువంటి శక్తులు అడ్డుపడినా అయా, మీరు మా పక్షముగా మా కార్యములు అన్నీ కూడా సఫలము చేయబోతున్నందుకు స్తోత్రాలు. అయా, మేము ఈరోజు దేనికి భయపడకుండా అయా, మీరు మా వైపు ఉన్నారనే విశ్వాసంతోనూ మీ సహాయం మాకుంటుంది అనే నమ్మికతోనూ ఈ రోజున మా జీవిత యాత్రను కొనసాగించుటకు కృప చూపించండి తండ్రి. చేస్తున్నటువంటి ప్రయాణములను మీకు అప్పగిస్తూ ఉన్నాము. ప్రతి ప్రయాణమును కూడా క్షేమముగాను సురక్షితముగాను మార్చండి. ఎవరికి ఎటువంటి అపాయాలు, ప్రమాదాలు, ఎటువంటి ఇబ్బందులు రాకుండా, సంభవించకుండా కృప చూపించండి నాయన. అదే రీతిన ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళుతూ ఉన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. మంచి జ్ఞానముతో, వివేచనతో, జ్ఞాపక శక్తితో బిడ్డలను మీరు నింపండి తండ్రి. అయా, మీకు ఆయాసకరముగా మీ ఉండకుండా మీ నామాన్ని మహిమపరిచేవారిగా, మీ నామాన్ని ఘనపరిచేవారిగా, మీ నామాన్ని స్తుతించేవారిగా మీ ఉండుటకు కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్న వారి యొక్క రిపోర్ట్స్ను, వారి యొక్క డెలివరీస్ను, వారి యొక్క ఆపరేషన్స్ను మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. అన్ని కూడా అనుకూలముగా ఉండుటకు సహాయము దయచేయండి తండ్రి. ఎవరికి ఎటువంటి లేమి, లోటు, బలహీనత, అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఈరోజు రాకుండా ప్రతి ఒక్కరికి సమృద్ధినిచ్చి అయా, ప్రతి విషయంలో మంచి ఆరోగ్యమునిచ్చి ఆర్థికంగా బలపరిచి ప్రతి బిడ్డను కూడా నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ప్రాముఖ్యముగా మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటికి ఇవ్వకుండా మాకు జ్ఞానము దయచేయండి. అయా, మా ప్రతి పనిని ఆశీర్వదించండి. ఆగిపోయిన పనులను కూడా దీవించండి. కొత్త పనులను తండ్రి ప్రారంభించబోతుండగా వారికి సహాయము దయచేయండి తండ్రి. గృహములలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్కరికి మీ కంచె, మీ కాపుదల దయచేయండి. ఏ సమస్యలు వారి గృహము దగ్గరకు రాకుండా భద్రపరచండి నాయన. అదే రీతిన ఈ రోజున రిజల్ట్స్ విషయంలో కూడా సహాయము దయచేసి వారు అనుకున్న రిజల్ట్స్ బిడ్డలకు దయచేయండి ప్రభువా. అయా, ఈ లోకమాయలో మేము పడిపోకుండా, పాపముకు ఆకర్షితులంగా మారకుండా మా యొక్క ఆత్మీయ జీవితాన్ని, మా యొక్క సాక్ష్యమును మేము కాపాడుకుంటూ అయా జీవించే కృప చూపించమని తండ్రి, సమాధానమును, ప్రశాంతతను, నెమ్మదిని మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయండి. గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఎవరితో మేము కలిగి లేకుండా అయా, మా అందరికీ సహనమును, తగ్గింపు జీవితమును, క్షమించే హృదయమును మీరే దయచేయమని
ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును మీకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. రోజంతా బిడ్డలకు మీరు తోడై ఉండండి అయా. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ కూడా ఆశీర్వదించండి. సంవత్సరమును దయా కిరీటమును వారికి అభిషేకముగా దయచేయమని అయా, మేము మాకు తెలిసినటువంటి కొన్ని మాటలైనా అయా కొందరికైనా ప్రకటించి మా వంతులుగా రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.